జై శ్రీరామ్ దూత మీడియాకి స్వాగతం. ఈరోజు మనం హనుమాన్ చాలీసాలో ఏడో పద్యం చెప్పుకుందాము. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజక వివేకో ఆతుర్. విద్యావాన గుణీయతి చాతుర్. ఒక్కసారిగా అసలు నిజంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నారు? సూర్యనారాయణ మూర్తి దగ్గర నేర్చుకున్నారు. సూర్యనారాయణ మూర్తి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే అంత తేలికైన విషయం గాదు. సూర్యుడు ఎంత వేగంగా వెళ్తూ ఉంటారో, అంత వేగంగా వెనక్కి వెళ్తూ పాఠం వింటూ నవవ్యాకరణ పండితుడయ్యారనమాట హనుమ. సో, విద్యావాన గుణీయతి చాతురు. చాలా చాతురనమాట. ఒకానొక రోజునంట రావణాసుడు చండీ యాగం తలపెడుతుంటే, ఆ యాగం చేస్తే గెలిసిపోతాడు ఇంక యుద్ధం. ఏం చేయాలి? అప్పుడు హనుమ వెళ్లి ఆళ్ళందరిని కన్‌ఫ్యూజ్ చేసేస్తారన్నమాట. హారిని, కారిని, ఇది ముందు, అది వెనక అనేసి వాళ్ళందరిని కూడా ఆయన చాతుర్యంతోటి ఆళ్ళందరిని కూడా చాలా కన్‌ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారన్నమాట. విద్యావానగు నియతి చాతుర్ రామ కాజక వివేకువాదురు. ఎప్పుడు కూడా రామ కార్యం చేయడంలో ముందుండేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆంజనేయ స్వామి వారన్నమాట. సో, విద్యార్థి దశలో ఉన్నవారు ఎప్పుడైతే ఆయన సూర్యనారాయణమూర్తి దగ్గర విద్య నేర్చుకుంటున్నారో వీళ్ళిద్దరికి అటాచ్‌మెంట్ పెరిగిపోయిందంట. సో, సూర్యనారాయణమూర్తి గూడా ఆయనకి పాఠం చెప్తూ అబ్బా! ఎంత నేర్చుకుంటున్నాడు. ఇటువంటి విద్యార్థి నా దగ్గరే ఉండాలి అనేసి పొద్దున్న నేర్చుకున్న విద్య సాయంత్రం మర్చిపోవాలి. మళ్ళీ నా దగ్గరికొస్తాడు. మళ్ళీ నేను పాఠం చెప్తాను అలాగా. అలా కంటిన్యూయేషన్ అయిపోతది. హనుమ ఎళ్లి సూర్యనారాయణమూర్తితో అంటారంట, "నాయనా నేను వెళ్ళిపోవాలి స్వామి చాలా పనులున్నాయి. నేను మర్చిపోతున్నాను అలా చేయొద్దు" అంటే అప్పుడు చెప్తారంట సూర్యనారాయణమూర్తి, "ఎవరైతే విద్యార్థి దశలో ఉన్నవారు నిన్ను పూజిస్తారో వాళ్ళు వాళ్ళ విద్య జీవితంలో మర్చిపోరనమాట. అంత బాగా వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది" అనేసి. కాబట్టి విద్యావాన గుణీయతి చాతుర్ రామ కాజకవి వేకో ఆతుర్. మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.